ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. జూలై 12వ తేదీ నుంచి జూలై 18వ తేదీ వరకు అంటే ఈ 12 రాసుల వారికి ఈ వారం ఫలితాలు అనేటటువంటివి ఎలా ఉన్నాయి గోచార రీత్యా అనేది. అంటే జస్ట్ గోచారం అనేది మనకు ఒక 40% వరకు రిజల్ట్ ఇస్తుందని చెప్పుకున్నాం కదా ముందు వీడియోస్ లో. సో ఈ గోచారం అనేది ఇప్పుడు వివరంగా ఈ రాసుల వారికి ఎటువంటి పరిస్థితులు ఇస్తుంది అనేది తెలుసుకుందాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ స్థితులు గమనించాలి అంటే గనక మనకి మొదటిగా చూసుకుంటే కుజుడు ఉన్న ప్లేస్మెంట్ ఇక్కడ మీరు చార్ట్ లో చూడొచ్చు. కుజుడు వృషభంలో ప్లేస్ అయి ఉన్నారు. తర్వాత బుధుడు వక్రగతిలో మిథునంలో ఉన్నారు. రవి బుధుడు ఈ రెండు గ్రహాలు కూడాను మిథున రాశిలో ఉన్నారు. కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థితిలో కొనసాగుతూ ఉన్నారు. తర్వాత సింహంలో శుక్రుడు, తర్వాత కేతువు కూడా మనకి సింహంలోనే కనిపిస్తున్నారు ఇక్కడ చార్ట్ లో చూడొచ్చు. తర్వాత కుంభరాశిలో రాహు ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నారు. మీనంలో శని. అలాగే చంద్రుడు ఈ వారం మనకి వృషభము, మిథునము, కర్కాటకము, సింహము ఈ రాశుల మీదుగా ప్రయాణిస్తున్నారు. మరి ఈ గ్రహాల గోచారం అనేది ఎటువంటి రిజల్ట్ అనేది ఏ రాశుల వారికి ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది అనేది మనము తెలుసుకుందాము. మొదటిగా మనం చూసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళకి ఈ వారం 3వ ఇంట్లో రవి, తర్వాత శుక్రుడు వచ్చేసి 5వ ఇంట్లో ఉండటము, తర్వాత రాహువు లాభస్థానంలో ఉన్నారు. 3 నెలల తర్వాత రవి పరాక్రమ స్థానంలోకి వచ్చారు. అంటే ఈ మేషరాశి వాళ్ళకి రవి 3వ స్థానంలో ఉండడం చాలా మంచి ప్లేస్మెంట్. ఆరోగ్యము, తర్వాత ఆర్థికంగా వీళ్ళు అభివృద్ధి సాధించగలుగుతారు. వ్యాపార పెట్టుబడులు, తర్వాత వీళ్ళ కిడ్స్, తర్వాత లైఫ్ పార్ట్నర్ కి సంబంధించిన విషయాల మీద ఎక్కువగా వీళ్ళకి ఇంట్రెస్ట్ అనేది వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. తర్వాత ఏల్నట్స్ అని ఆల్రెడీ వీళ్ళకి నడుస్తూ ఉంది కదా, రాహు కూడా మీకు అండగానే నిలుస్తారు. ఈ ఏల్నట్స్ అని నడుస్తున్న టైంలో రాహు మాత్రం అండగా నిలుస్తున్నారు. మిగతా గ్రహాల పొజిషన్ కూడా బాగానే ఉంది. తర్వాత వారం ప్రారంభంలో అంటే సండే రోజు, ఆదివారం తీసుకుంటే ఖర్చులు అవి ఎక్కువగా ఉంటాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫుడ్ రిలేటెడ్ ఏదన్నా మీరు ఫుడ్ పాయిజన్ కాకుండా ఆర్ ఏదన్నా స్పైసీ ఫుడ్స్ అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి. తర్వాత మండే అండ్ ట్యూస్డే ఈ డేస్లో, సోమ మంగళవారాల్లో పట్టుదలతో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. బుధ గురువారాలు అయితే కనుక మనకి మంచి ప్లేస్లో ఉన్నటువంటి గురుడు చాలా మంచి ప్లేస్లో ఉన్నారు కదా కర్కాటకంలో, అంటే ఉచ్చస్థానంలో ఉన్నారు గురుడు. దానివల్ల స్థిరాస్తులు, వాహనాల కొనుగోలు ఎవరైతే చెయ్యాలి అని ఆలోచిస్తున్నారో వాటి మీద ఎక్కువ ఫోకస్ అనేది పెడతారు ఈ టైంలో. శుక్ర శనివారాల్లో నిర్ణయాలు ఎప్పుడైతే మీరు డెసిషన్ మేకింగ్ అనేది వచ్చినప్పుడు, అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలా ఏకాగ్రత అనేది అవసరం. తర్వాత అంటే చికాకులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ టైంలో. శుక్ర శనివారాల్లో కొంచెం ఫోకస్డ్గా వర్క్ చేయాలి. పరిహారాలు వచ్చేసి మంగళవారం మీరు పాలాభిషేకం చేసుకోండి రాహుకేతువుకి. అంటే అక్కడ మనకి టెంపుల్ దగ్గర రాహుకేతు నాగులు ఉంటారు కదా, అక్కడ పాలాభిషేకం చేసుకోండి. తర్వాత శనికి కూడాను మీకు ఏల్నాడ్స్ అని ఆల్రెడీ జరుగుతూ ఉంది కాబట్టి శనికి ధ్యాన మంత్రాలు, తర్వాత వీలైతే నువ్వుల నూనెతో అభిషేకము చేసుకోండి. కుజ కేతు మంత్రాలు పఠించుకోండి, మీకు మంచి చేస్తాయి. తర్వాత వృషభ రాశి వాళ్ళకి చూసినట్లయితే ఈ రాశి వాళ్ళకి 2వ స్థానంలో బుధుడు ఉన్నారు ఇక్కడ చూడొచ్చు వక్రించి. తర్వాత 4వ స్థానంలో శుక్రుడు, తర్వాత 10లో రాహువు, శని వచ్చేసి లాభంలో చాలా బాగున్నారు. వృషభానికి ఇప్పుడు శని లాభంలో ఉన్నారు కాబట్టి చాలా బాగా యోగిస్తున్నారు. మిగిలిన గ్రహాల ప్లేస్మెంట్స్ కంటే కూడా శని బాగా యోగిస్తున్నారు. బుధుడు కూడా అంటే ఆర్థికంగా ఏవైతే మీరు చేస్తారో వర్క్స్ అవి మీకు గ్రోత్ ఇస్తాయి. వృత్తి ఉద్యోగాలు, మీ యొక్క జాబ్ రిలేటెడ్ మీకు రాహువు చాలా మంచి గుర్తింపు అనేది తీసుకొస్తారు. శని వల్ల మాత్రం దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరడం అనేది జరుగుతూ ఉంటుంది. మీ యొక్క ఫాదర్ సపోర్ట్ మీకు లభిస్తుంది. తర్వాత అంటే వారం స్టార్టింగ్లో మీకు కుజుడు చంద్రుడు కలుస్తున్నారు, దానివల్ల కొంత చిరాకు అనేది ఇస్తూ ఉంటారు, ఫ్రస్ట్రేషను. తర్వాత విదేశీ ప్రయాణాలకు కూడా మీకు మార్గం సుగమం అవుతుంది. ఎవరైతే ఫారిన్ రిలేటెడ్ ట్రై చేస్తున్నారో వాళ్ళకి మంచి అవకాశాలు అనేవి వచ్చేది కనిపిస్తుంది. ప్రయత్నించే వాళ్ళకి మీ ఫాదర్ సపోర్ట్ అయితే లభిస్తుంది ఈ టైంలో. తర్వాత మండే అండ్ ట్యూస్డే టైంలో మీ యొక్క ఫ్యామిలీ హెల్త్, తర్వాత వాటి రిలేటెడ్ ఖర్చులు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరు మాటలు ఎక్కువగా అంటే మాటలు మాట్లాడడం అనేది ఎక్కువగా ఉండాలి. అంటే కమ్యూనికేషన్, మాటలతోనే మీ పనులు చక్కబెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది. తర్వాత బుధ గురువారాలు చూసినట్లయితే కనుక వీళ్ళకి ప్రయాణాలు చేయాల్సిన అవసరాలు, తర్వాత ఇతరుల మీద మీరు డిపెండ్ అవ్వకుండా మీ పనులు మీరే చేసుకోవడం అనేది మంచిది. ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ టైంలో. శుక్ర శనివారాలు చూసుకున్నట్లయితే కనుక మీకు ఫ్యామిలీతో బాగా హ్యాపీగా గడిపే అవకాశాలు, తర్వాత మీ యొక్క ప్రాపర్టీస్ విషయంలో కన్ఫ్యూజన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీళ్ళకి కొంచెం నెగిటివ్గా ఉన్నది వచ్చేసి రవి, తర్వాత కేతు గ్రహాలు రెండు కూడా కొంత నెగిటివ్గా కనిపిస్తున్నాయి ఉన్న ప్లేస్మెంట్ బట్టి ఈ టైంలో. కాబట్టి ఆ 2 గ్రహాలకి కూడా నవగ్రహ ధ్యాన మంత్రాలు చేసుకోండి. మంగళవారం పూట రాహుకేతువుల కోసం అభిషేకాలు అవి చేసుకోండి, పాలాభిషేకం. తర్వాత మిథున రాశి వాళ్ళకి చూసినట్లయితే కనుక వీరికి 2వ ఇంట్లో ఉచ్చస్థానంలో ఉన్నటువంటి గురుడు, 3వ ఇంట్లో శుక్రుడు కేతువు ఉన్నారు. ఇవి చాలా మంచి రిజల్ట్, ఇవి పాజిటివ్గా ఉన్నాయి ఈ మిథున రాశి వాళ్ళకి. గురుడి వల్ల అంటే గురుడు ఉన్న ప్లేస్మెంట్ వల్ల వ్యాపారంలో వీరు ఏదైతే చేస్తుంటారో, బిజినెస్ కానీ వ్యాపారం కానీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వృద్ధి, ధనలాభం కలుగుతాయి. శుక్రకేతువు వల్ల చుట్టుపక్కల వారితో, సహోద్యోగులతో సంతోషంగా గడుపుతారు. తర్వాత పాత గొడవలు ఏవైతే ఉంటాయో వాటిని వదిలేస్తారు ఈ టైంలో. అంటే వాటిని ఇంకా మీరు
లెక్కలోకి తీసుకోకుండా ఫ్రెష్గా మీరు ఏదైనా స్టార్ట్ చేస్తూ ఉంటారు. ప్రారంభంలో అంటే ఈ వీక్లో స్టార్టింగ్లో అయితే మీకు ఖర్చులు, భయాలు, అప్పుల విషయాలు వీటిలో కొంత జాగ్రత్త వహించాలి. చాలా ఎక్కువగా లోన్స్ విషయంలో కొంచెం నెగిటివిటీ కనిపిస్తుంది. అంటే కేర్ఫుల్గా ఉండాలి ఈ వారం స్టార్టింగ్లో. తర్వాత మండే ట్యూస్డే టైంలో మీ రాశిలో ఉన్నటువంటి రవి బుధుడు వల్ల ఈ యొక్క పార్ట్నర్స్ మధ్యలో, మ్యారిటల్ పార్ట్నర్స్ మధ్యలో, తర్వాత బిజినెస్ పార్ట్నర్స్ కానీ కస్టమర్స్తో కానీ థర్డ్ పర్సన్ ప్రమేయం లేకుండా చూసుకోండి. కొద్ది గొప్ప మీకు ఆరోగ్య జాగ్రత్తలు అయితే అవసరం అవుతాయి ఈ సమయంలో. బుధ గురువారాల్లో ఆర్థికంగా ఏదైనా మీరు మనీ రిలేటెడ్ ఏదైనా మీకు ఫోకస్ చేయాలి అనిపిస్తే కనుక, అంటే ఈ టైంలో ఏదైనా మనీ రిలేటెడ్ గ్రోత్ విషయంలో ఆలోచనలు ఏమైనా ఉన్నా కూడా అవి అభివృద్ధినిస్తాయి. శుక్ర శనివారాల్లో దగ్గర వ్యక్తుల వల్ల, అంటే వాళ్ళ ఈగో క్లాషెస్ వల్ల, మీ యొక్క అంటే చాలా దగ్గర వ్యక్తుల వల్ల చిన్నపాటి అంటే డిసప్పాయింట్మెంట్స్ అలాంటివి కనిపిస్తున్నాయి ఈ మిథున రాశి వాళ్ళకి. తర్వాత ప్రయాణాల వల్ల అలసట వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మీరు చేసుకోవాల్సింది వచ్చేసి కుజుడికి కందులు, ఎర్రటి వస్త్రంలో, అంటే కందులు ఎర్రటి వస్త్రంలో దానం చేయండి. తర్వాత రవిగ్రహానికి కూడాను నవగ్రహ ధ్యాన మంత్రాలు చేసుకోండి. తర్వాత ఈ వారంలో కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది అనేది చూస్తే కనుక, కర్కాటక రాశి వాళ్ళకి ద్వితీయంలో శుక్రుడు ఉంటున్నారు, లాభంలో కుజుడు చాలా బాగా ఉన్నటువంటి గ్రహాలు ఈ వారం. శుక్రుడి వల్ల మీకు ఆర్థికంగా ఏదైతే మీకు మనీ రిలేటెడ్ ఆర్థికంగా వీళ్ళకి చాలా బాగుంది ఈ వారం. కుటుంబంలో ప్రశాంతత అనేది నెలకొంటుంది. కుజుడి వల్ల ఉద్యోగం, క్రియేటివిటీలో అద్భుతమైన శక్తి కూడా వీళ్ళకి లభిస్తూ ఉంటుంది. వారం ప్రారంభంలో వీళ్ళకి లాభంలో ఉన్నటువంటి కుజుడు చంద్రుడి కలయిక వల్ల, అంటే వారం ప్రారంభంలో వీళ్ళకి కుజుడు చంద్రుడు కలిసి వీళ్ళకి లాభంలో ఉన్నారు కదా, దానివల్ల ముందడుగు వేస్తారు ప్రతి దాంట్లో కూడా. బలమైన సంకల్పం అనేది కూడా ఉంటుంది. మండే ట్యూస్డే టైంలో వీళ్ళు మాట్లాడే డివైసెస్, అంటే కమ్యూనికేషన్ రిలేటెడ్ వీళ్ళకి ఏదైతే ఉంటుందో అటువంటి డివైసెస్, అంటే ఫోన్స్ కానీ ఇలాంటి వాటికి ఏమైనా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు, నెట్వర్క్లో కూడా నెట్వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, తర్వాత హెల్త్ పరంగా కూడా కొంత ఖర్చులు పెట్టాల్సిన అవసరం అనేది వస్తూ ఉంటుంది. బుధ గురువారాల్లో వీళ్ళకి రాశిలో ఉచ్చ స్థానంలో ఉన్న గురుడు వల్ల ఆరోగ్యము, ఆత్మవిశ్వాసం వీళ్ళకి పెరుగుతాయి. శుక్ర శనివారాల్లో పేమెంట్స్ చేయాలి, కొన్ని రకాల ఖర్చులు అనేవి పెరుగుతాయి. సో వీళ్ళు ఏం చేయాలి అంటే ఎక్కువగా విష్ణు సహస్రనామ పారాయణం బుధగ్రహానికి బుధవారం పూట ఎవ్రీడే చేసుకుంటే ఇంకా చాలా మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. సింహరాశి వాళ్ళకి చూసినట్లయితే, ఈ యొక్క సింహరాశి వాళ్ళకి వీళ్ళకి రాశిలోనే శుక్రుడు ఉన్నారు ఈ టైంలో. తర్వాత లాభస్థానంలో బుధుడు, రవి వీళ్ళకి యోగిస్తున్నారు. తర్వాత 10వ స్థానంలో కుజుడు కూడా యోగిస్తున్నారు. ప్రొఫెషన్లో మాత్రం మీరు ఏ ప్రొఫెషన్ అయితే సింహరాశి వాళ్ళు చేస్తారో, ఏ వర్క్ అయితే వృత్తిలో అయితే మీరు ఉంటారో అక్కడ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ఏర్పరచుకోగలుగుతారు. సో కొత్త పరిచయాలు, వ్యాపార లావాదేవీలు కూడా వీళ్ళకి కలిసి వస్తాయి. వారం ప్రారంభంలో వీళ్ళకి వృత్తిపరంగా మంచి అద్భుతంగా రాణించగలుగుతారు. అంటే ఫస్ట్ 2 days మండే ట్యూస్డే కూడా వీళ్ళకి మీరు చేసే పనుల వల్ల మంచి లాభాలు అయితే గణిస్తారు. బుధ గురువారాల్లో వీళ్ళకి ఆరోగ్యపరంగా కొన్ని ఎక్స్పెన్సెస్ తర్వాత ఉంటాయి, ఇలాంటివి పెరుగుతాయి అన్నమాట. పిల్లల కోసం కానీ వీళ్ళ ఆరోగ్యపరంగా కానీ ఎక్స్పాన్షన్ అవుతాయి ఖర్చులు. తర్వాత శుక్ర శనివారాలు చూసుకున్నట్లయితే కనుక వీళ్ళకి కేతువు తర్వాత శుక్రుడు కలవడంతో పాటు చంద్రుడు కూడా అక్కడికి వస్తున్నారు. దానివల్ల కొంచెం మైండ్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. వీళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉండి మళ్ళీ బయటపడినట్లు ఉన్నా కూడా మళ్ళీ నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు. కంప్లీట్గా స్ట్రెస్ నుంచి బయటకు రాలేకపోతారు. పరిహారాలు వచ్చేసి వీళ్ళకి చేయాల్సింది వచ్చేసి అష్టమ శని అయితే నడుస్తుంది కాబట్టి శనివారం పూట శనికి ధ్యాన మంత్రాలు, వీలైతే శనికి తైలాభిషేకాలు, నువ్వుల నూనె అభిషేకాలు కూడా చేసుకోవాలి. తర్వాత గురుగ్రహము వ్యయంలో ఉన్నారు కాబట్టి గురుగ్రహానికి కూడాను మీరు శనగలు పసుపు వస్త్రంలో దానం చేయాలి. శనగల్ని పెట్టి పసుపు వస్త్రంలో. అలాగే మీకు దగ్గరలో దత్తాత్రేయుడి గుడి కానీ సాయిబాబా గుడి కానీ ఉంటే అక్కడ ఇవ్వండి వీలైతే, లేదా ఏ టెంపుల్లో ఇచ్చినా కూడా మంచిదే. తర్వాత కన్యా రాశి వాళ్ళకి చూసినట్లయితే వీళ్ళకి 10వ స్థానంలో రవి బుధులు ఉన్నారు. లాభస్థానంలో గురుడు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. 6వ ఇంట్లో రాహు యోగిస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా మంచి గ్రహాల ప్లేస్మెంట్స్. శత్రువుల మీద విజయము, కోర్టు కేసుల్లో అనుకూలత, ఉద్యోగంలో తిరుగులేని మంచి రిజిగ్నేషన్ రావడం, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో మంచి వృద్ధి, మంచి వివాహ సంబంధాలు కూడా వచ్చే అవకాశాలు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో. వారం ప్రారంభంలో కొద్దిగా వీళ్ళకి ఒత్తిడి ఉంటుంది, ప్రెషర్. తర్వాత ఎవరైతే అంటే ఫాదర్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లం ఎవరెవరికైతే ఉందో వాళ్ళకి కొంచెం ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టైంలో వివాదాలకైతే దూరంగా ఉండాలి. ఈ టైంలో అది కూడా మెంటర్స్తో, పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గర కొంచెం వివాదాలకు దూరంగా ఉండాలి. వాళ్ళతో కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా అయితే చూసుకోండి. మండే ట్యూస్డే మీ జాబ్లో ఏదైతే వర్క్ చేస్తారో మీరు అక్కడ టార్గెట్స్ అనేవి మీరు అంటే కంప్లీట్ చేయగలుగుతారు. కమ్యూనికేషన్ మాత్రం మీరు కరెక్ట్గా స్పష్టంగా ఉండగలగాలి. తర్వాత బుధ గురువారాలు చూసుకున్నట్లయితే వీళ్ళకి వ్యాపార ఒప్పందాలు కానీ, తర్వాత పార్ట్నర్షిప్స్లో ఏవైతే బిజినెస్ రిలేటెడ్ పార్ట్నర్స్ ఉంటారో అందులో అంటే పార్ట్నర్షిప్లో వీళ్ళకి లాభాలు అనేవి కూడా వస్తాయి. తర్వాత శనివారం, శుక్ర శనివారాలు మీకు ఖర్చులు పెడతారు కానీ మీకు అది ఉపయోగపడేదే అయి ఉంటుంది, మీకు నచ్చినటువంటిది. తర్వాత ఖర్చు పెట్టేది మీకు లెక్క లేకుండా ఉంటుంది, అంటే తెలియకుండా ఉంటుంది అనమాట.
ఎంత పెడుతున్నారు అనేది. పరిహారాలు వచ్చేసి వీళ్ళకి కన్యారాశి వాళ్ళకి చేసుకోవాల్సింది మంగళవారం పూట మీరు కేతువుకి తర్వాత కుజుడికి ధ్యాన మంత్రాలు చేసుకోండి, అభిషేకం కూడా చేయించుకోండి. తర్వాత వీలైతే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేసుకోండి కుజగ్రహానికి సంబంధించి. ఈ తులారాశి వాళ్ళకి చూసినట్లయితే వీళ్ళకి శని వచ్చేసి 6వ ఇంట్లో ఉన్నారు, 6th హౌస్లో. తర్వాత కేతువు శుక్రుడు కలిసి లాభంలో ఉన్నారు. ఇది అనుకూలత, వీళ్ళకి ఈ గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి. అయితే మీరు అటెండ్ అయ్యేటటువంటి కొన్నిటి వల్ల ఏవైతే మీటింగ్స్ కానీ మీరు వెళ్ళేవి ఉంటాయో అవి మీకు కొంత డిసాటిస్ఫాక్షన్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వారం ప్రారంభంలో కొంచెం టెన్షన్గా ఉంటుంది కాబట్టి డ్రైవింగ్ ఖర్చులు, తర్వాత మీరు ఎక్కువగా చాలా తొందరపాటుగా ఉండకండి, కేర్లెస్గా ఉండకండి. ఫ్యామిలీ విషయాల్లో కూడాను ఖర్చుల్లోనూ డ్రైవింగ్లోనూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మండే ట్యూస్డే వచ్చేసి వీళ్ళకి కొన్ని ట్రావెల్స్లో, అంటే వీళ్ళు ఏదైతే ట్రావెలింగ్ చేస్తారో షార్ట్ ట్రావెల్, వాటిలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, చిన్న చిన్నవి. మీకు ఎక్స్పెన్సెస్ అనేవి మీకు ముందుగా తెలియకుండా సడన్గా వచ్చే ఎక్స్పెన్సెస్ ఉండే అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి. బుధ గురువారాలు చూసుకుంటే వీళ్ళకి వర్క్ ప్రెషర్ ఉంటుంది బాగా, వర్క్ లోడ్ వల్ల. తర్వాత కొంత వీళ్ళకి శుక్ర శనివారాల్లో డిసప్పాయింట్మెంట్ కానీ, ఎవరైతే పర్సన్స్ని వీళ్ళు కొత్తగా కలుస్తున్నారో తర్వాత వాళ్ళ ద్వారా కానీ డిసప్పాయింట్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ఈ వారం మొత్తం మీద చేసుకోవాల్సిన పరిహారాలు వచ్చేసి వీళ్ళకి ఎక్కువగా విష్ణు సహస్రనామం సూచించడం జరుగుతుంది. అష్టమ కుజ దోషం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ప్రయాణాల్లో మీకు ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఉండడం కోసం, అలాగే అన్ని రకాలుగా మిగిలిన నెగిటివిటీ కూడా తగ్గించుకోవడానికి అష్టమ కుజ దోషం వల్ల మంగళవారం పూట మీరు దానాలు చేసుకోవాలి. కందులు, ముఖ్యంగా కుజగ్రహానికి కందులు దానం చేయండి మంగళవారం. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి చూసినట్లయితే కనుక 8వ స్థానంలో బుధుడు, అది కూడా వక్రించి ఉన్నారు. 9లో గురుడు ఉన్నారు. తర్వాత కేతు వచ్చేసి 10th హౌస్లో ఉన్నారు వీళ్ళకి. బట్ గురుడు మాత్రం ఉచ్చస్థితిలోనే ఉన్నారు కాబట్టి, అది కూడా వీళ్ళకి గురుడు భాగ్యంలో ఉన్నారు ఉచ్చస్థితిలో ఉన్న వల్ల వీళ్ళ కిడ్స్ ఫ్యూచర్ రిలేటెడ్, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ చాలా మంచి టైం అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్, తర్వాత ఇలాగా అంటే వర్క్లో కూడా వీళ్ళకి డామినేషన్ ఇష్యూస్ కానీ వారం ప్రారంభంలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ముందు చూసినట్లయితే మనకి వారం స్టార్టింగ్ 2 days మండే ట్యూస్డే ఎక్కువగా వర్క్లో ఫోకస్ చేయాలి. తర్వాత ప్రాపర్టీ ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో వాటి దగ్గర మీరు సంతకం చేసే ముందు చాలా కేర్ఫుల్గా చెక్ చేసుకుని చేయాలి ఈ వారంలో అటువంటివి ఏమన్నా వస్తే మీకు. తర్వాత బుధ గురువారాల్లో అయితే మాత్రం వీళ్ళు ఎక్కువగా గురువుల ఆశీస్సులు అయితే వీళ్ళకి లభిస్తాయి. స్పిరిచువల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. తర్వాత లాస్ట్ 2 daysలో కూడా శుక్ర శనివారాల్లో కూడా వీళ్ళకి వృత్తిపరంగా సమయం అనేటువంటిది కొంచెం, అంటే ఏదైతే ముందున్న ప్రెషర్ ఉందో అది తగ్గడము, బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు వృశ్చిక రాశి వాళ్ళకి మెయిన్లీ వచ్చేసి వీళ్ళకి అర్ధాష్టమ రాహు ఉన్నారు కదా, 4వ స్థాన రాహు వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులకి వీళ్ళు చేసుకోవాల్సింది దుర్గామాత ఆరాధన మంచిది. తర్వాత శివాలయంలో గోధుమలు ఎర్రటి వస్త్రంలో పెట్టి ఆదివారం రోజు దానం చేసుకోండి, చాలా మంచిది. తర్వాత ధనురాశి వాళ్ళకి చూసినట్లయితే తృతీయంలో రాహు ఉన్నారు. కుజుడు 6th హౌస్లో ఉన్నారు, 6వ ఇంట్లో. తర్వాత శుక్రుడు 9వ ఇంట్లో రాహు వల్ల కూడా, రాహు తృతీయంలో ఉండడం వల్ల మంచి అంటే వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్, ధైర్యం పెరుగుతాయి. కుజుడు వల్ల ఎలాంటి సమస్యనైనా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. వారం ప్రారంభంలో మీకున్నటువంటి ఆటంకాలు మంచి విల్ పవర్తో అధిగమించగలుగుతారు. ఎవరైతే వర్క్లో ఉంటారో వర్క్ చేసే వాళ్ళకి వర్క్ లోడ్, స్ట్రెస్ అనేది ఎక్కువగా పెరిగే అవకాశాలు ముందు మండే ట్యూస్డే కనిపిస్తున్నాయి. ఈ మండే ట్యూస్డే ఫస్ట్ 2 days మాత్రం మండే ట్యూస్డే భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత తగ్గడం కానీ, కొంచెం వివాదాలు ఇలాంటివి కనిపిస్తున్నాయి. తర్వాత వెన్స్డే, థర్స్డే, బుధ గురువారాల్లో మధ్య 2 రోజులు వీళ్ళకి ప్రాపర్టీ రిలేటెడ్ మార్గాలు, ఆదాయ మార్గాలు, లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఫ్రైడే, సాటర్డే టైంలో వీళ్ళకి లాంగ్ జర్నీస్ వల్ల శ్రమ అనేది పెరుగుతుంది, అది కొంచెం చూసుకోవాలి హెల్త్ పరంగా. తర్వాత వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు వచ్చేసి ఎక్కువగా విష్ణు సహస్రనామం చదువుకోవడం ఉత్తమం. శనగలు కూడా పసుపు వస్త్రంలో పెట్టి దానం చేయాలి గురువారం పూట. తర్వాత మకర రాశి వాళ్ళకి చూసినట్లయితే వీళ్ళకి 3వ స్థానంలో ఉన్న శని, 6వ స్థానంలో ఉన్న బుధుడు, ఇంకా రవి, అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు, ఈ 3 గ్రహాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మార్పులు. తర్వాత ఏలినాటి శని కూడా పూర్తయింది కాబట్టి మీరు సొంతంగా పెట్టేటటువంటి ఎఫర్ట్స్కి మంచి ఫలితాలు అయితే ఉంటాయి. వీళ్ళకి ఎవరైతే పోటీదారులు ఉంటారో వాళ్ళ మీద విజయం సాధించగలుగుతారు. వారం ప్రారంభంలో వీళ్ళకి కిడ్స్ రిలేటెడ్ స్ట్రెస్ అనేది కనిపిస్తుంది. తర్వాత పెట్టుబడుల్లో వీళ్ళకి ఆశించిన లాభాలు రాకపోవడం వల్ల కొంత అసంతృప్తి ఉంటుంది. సోమ మంగళవారాల్లో ఆరోగ్య వృద్ధి, కోర్టు కేసుల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి. రోజువారీ ఖర్చులు అయితే పెరుగుతాయి. బుధ గురువారాల్లో చూసినట్లయితే ఎవరైతే బిజినెస్లో ఉంటారో, ఎవరైతే ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నారో ఆ ఫలితాలు పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మ్యారేజ్ రిలేటెడ్ లైఫ్ అనేది, మ్యారీడ్ లైఫ్ బాగుంటుంది. తర్వాత ఆరోగ్యపరంగా ఇంకా వృత్తిపరమైన నిర్ణయాల్లో అయితే మాత్రం మీరు శుక్ర శనివారాల్లో ఈ యొక్క విషయాల్లో వృత్తిపరం, ఆరోగ్యపరంగా కూడా కొంత టెన్షన్స్ అనేవి కనిపించినప్పటికీ కూడా మళ్ళీ ఎండ్ కల్లా, అంటే శనివారం ఈవినింగ్ ఆ టైంకి కొంత అది తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. పరిహారాలు వచ్చేసి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి వీళ్ళు చేసుకోవాల్సింది సుబ్రహ్మణ్య స్వామి దగ్గర, అంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర అభిషేకం చేయించుకొని దానం ఇవ్వండి. దానం వచ్చేసి మంగళవారం పూట ఉలవలు
ఒక వస్త్రం మల్టీ కలర్ క్లాత్లో ఉలవలు మంగళవారం పూట దానం ఇవ్వాలి. సుబ్రహ్మణ్య స్వామి గుడిలో అభిషేకం కూడా చేయించుకుని తర్వాత దానం ఇవ్వండి. తర్వాత కుంభరాశి వాళ్ళకి చూసినట్లయితే ఈ రాశి వాళ్ళకి గ్రహాల పరిస్థితి అంటే ఈ యొక్క నవగ్రహాల్లో కూడా ఏ గ్రహము కూడా కంప్లీట్గా దిగ్బలంలో అయితే లేదు. కాబట్టి ప్రశాంతంగా స్థిరంగా ముందడుగు వేయడం ముఖ్యం. ఏ పని కూడా వెంటనే అవ్వట్లేదు అనేసి టెన్షన్ పడడం అంత అవసరం లేదు. కాకపోతే ఓర్పు వహించాలి. వారం ప్రారంభంలో ఇంట్లో కొంచెం అగ్రెసివ్గా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ఎఫెక్ట్ మీ వృత్తిపైన పడకుండా కొంచెం చూసుకోండి. ప్రశాంతంగా ఉండండి. మండే ట్యూస్డే సోమ మంగళవారాల్లో కెరీర్లో ఓవర్ ప్రామిస్లు అలాంటివి వృత్తిపరంగా చేయకండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది అలాగా ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోకుండా అవి తగ్గించుకోండి. బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం గ్రోత్ అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే మాత్రం గ్రహాల పరిస్థితి ఈ విధంగా ఉంది. బుధ గురువారాల్లో లోన్స్ లాంటివి దొరికే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఏవైతే గొడవలు ఇటువంటి వాటికి మాత్రం మీరు దూరంగా ఉండండి. తర్వాత బిజినెస్ అండ్ లైఫ్ వీళ్ళ ఫ్యామిలీ పరంగా చూసినట్లయితే కనుక కొంచెం బ్యాలెన్స్డ్గానే ఉంటాయి. ఫ్రైడే సాటర్డేలో కొంత బ్యాలెన్స్డ్గా మారే అవకాశాలు అయితే ఈ యొక్క బిజినెస్ ఫ్యామిలీ పరంగా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కుంభరాశి వాళ్ళకి చూసినట్లయితే ప్రశాంత వాతావరణం ఉంటేనే వీళ్ళకి ఇంట్లో ఈ యొక్క గ్రహాల యొక్క నెగిటివిటీ కూడా తగ్గుతుంటుంది. తర్వాత నవగ్రహ శాంతి మంత్రాలు కూడా చదువుకోండి. ఓవరాల్గా నవగ్రహాలకి కలిపి 9 గ్రహాలకి నవగ్రహాలకి కూడా చేసుకోవడం అవసరం. శివాలయాన్ని ప్రతిరోజు కూడా దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది ఈ కుంభరాశి వాళ్ళకి. మీనరాశి వాళ్ళకి చూసినట్లయితే ఈ రాశి వాళ్ళకి కుజుడు, బుధుడు, గురువు, కేతువు చాలా బాగా యోగిస్తున్నారు. కుజుడు 3వ స్థానంలో, బుధుడు 4వ స్థానంలో, 5లో గురువు, 6లో కేతువు చాలా మంచి ప్లేసెస్లో ఉన్నారు. ఇవన్నీ కూడా కుజుడు వల్ల మీకు ఎటువంటి పనైనా కూడా మీరు డేరింగ్తో కంప్లీట్ చేయగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ 2 రోజులు సోమ మంగళవారాల్లో వీళ్ళకి అర్ధాష్టమ రవి 8th హౌస్లో ఉండడం వల్ల కొంత మానసికంగా ప్రశాంతత తగ్గింది అని ఫీల్ అవుతారు. స్థిరాస్తుల విషయం ప్రాపర్టీస్ విషయంలో కూడా మీరు ఏదైనా సైన్లు చేయాల్సి ఉన్న ఇంపార్టెంట్వి అటువంటివి మీరు కొంచెం పోస్ట్పోన్ చేసుకోండి ఇప్పుడు కాకుండా. తర్వాత బుధ గురువారాల్లో చూస్తే గురుడు మాత్రం మీకు ఉచ్చ స్థానంలో ఉన్నారు కాబట్టి అది కూడా పంచమ స్థానంలో, మీనరాశికి పంచమంలో ఉచ్చ స్థానంలో ఉండడం మీ ఐక్యూ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. తర్వాత బిజినెస్లో గ్రోత్ ఉంటుంది. కిడ్స్ ఎడ్యుకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత శుక్ర శనివారాలు చూసుకున్నట్లయితే మీరు స్ట్రేంజర్స్తో కొత్త వాళ్ళతో వాదనలు పెట్టుకోకండి. పరిచయం లేని వాళ్ళతో కొత్తగా స్నేహం అసలు పరిచయం లేని వాళ్ళతో స్నేహం కూడా మంచిది కాదు ఈ టైంలో. తర్వాత మ్యారీడ్ లైఫ్లో కొంత చిన్న ఇబ్బందులు రావచ్చు. బట్ అది పరిష్కారం చేసుకునే దిశగానే ఉంటుంది. తర్వాత ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం పరిహారాలు ఏం చేసుకోవాలి అని అంటే కనుక ఏల్నాటి శని జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి శనివారం కూడా శనికి నవగ్రహ ధ్యాన మంత్రాలు తర్వాత తైలాభిషేకము చేసుకోండి. తర్వాత లక్ష్మీ అష్టోత్తరం అనేది కూడా చేసుకోండి.